Hello viewers, welcome to the review of Super 8 match between India and Australia. And మనందరికీ తెలుసు ఇది చాలా హై స్టేక్స్ మ్యాచ్ అని. ఎందుకంటే గ్రూప్ ఏలో ఇప్పటివరకు అయితే సెమీఫైనల్ బెర్త్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఎవరికి. అండ్ ఈ మ్యాచ్ మీద చాలా డిపెండ్ అయింది. అన్ని ఫోర్ టీమ్స్ కి ఛాన్సెస్ ఉన్నాయి, ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కి. అండ్ ఇలాంటి హై స్టేక్స్ మ్యాచ్ లో ఇండియా అయితే క్లచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మొత్తానికి ఆస్ట్రేలియాని ఓడించేసి ఈ సెమీఫైనల్స్కి అయితే క్వాలిఫై అయిపోయారు. అండ్ ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయితే అవ్వలేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ రేపు మ్యాచ్ విన్ అయితే మాత్రం ఆస్ట్రేలియా అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో కాబట్టి వేరే వాళ్ళ రిజల్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన నీడ్ అయితే కల్పించారు ఆస్ట్రేలియాకి ఇండియా బ్యాట్స్మెన్. అండ్ ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఇండియా 20 ఓవర్స్లో 205 రన్స్ కొట్టారు, 5 వికెట్స్ లూజ్ అయిపోయి. అండ్ విత్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్. అండ్ దెన్ దానికి రెస్పాన్స్గా ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ మనందరికీ మన నైట్ మేర్స్ గుర్తు చేస్తూ 2023 వరల్డ్ కప్ది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ది గుర్తు చేసి ఇంకో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేటట్టు కనిపించాడు. కానీ తను వన్స్ మన అల్టిమేట్ ఫామ్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా అయితే తనని అవుట్ చేసి మ్యాచ్ టర్న్ చేసి మొత్తానికి ఆస్ట్రేలియా అయితే టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళు జస్ట్ 181 రన్స్ కొట్టి ఆల్మోస్ట్ 24 రన్స్ తోటి ఓడిపోయారు. అండ్ దీంతో మనకి కొద్దిగా లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ కి రివెంజ్ దక్కినట్టు అయింది. అది వేరే ఇది వేరే. అది మన హోమ్ వరల్డ్ కప్, 50 ఓవర్ వరల్డ్ కప్ ఫైనల్. అది అందులో దానికి తగ్గట్టు రివెంజ్ ఇదైతే కాదు, కానీ కొంచెం ఆ రోజు గాయపడిన మన హార్ట్స్ కి కొంచెం రిలీఫ్ అయితే దొరికిందని చెప్పాలి. అందులోనూ ఆస్ట్రేలియాని ఎలిమినేషన్ కి కొంచెం దగ్గరగా పంపించాం కాబట్టి ఇంకొక హ్యాపీ విషయం. రేపు కనుక ఆఫ్ఘనిస్తాన్ ఆ విన్ ని కంప్లీట్ చేసినట్లయితే మనందరికీ రివెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ కంప్లీట్ గా మనమైతే ఎలిమినేట్ చేయలేకపోయాము ఆస్ట్రేలియాని. సో లేట్ చేయకుండా మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్. అండ్ టాస్ గెలిచి మిచెల్ మార్ష్ అయితే బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ పిచ్ అన్ని పిచ్లకి లా కాకుండా చాలా ఫ్లాట్ పిచ్ ఉంది, వెస్టిండీస్ పిచ్చెస్. మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, స్పిన్ పిచ్ లో ఆస్ట్రేలియా 150 కూడా చేజ్ చేయలేకపోయారు. అలాంటిది మళ్ళీ బౌలింగ్ తీసుకున్నారు ఏంటని అందరూ అనుకుండొచ్చు, బట్ అదైతే చాలా అంటే చాలా ఫ్లాట్ పిచ్ గా ఉంది. సో కాబట్టి బౌలింగ్ ఫస్ట్ అనేది మంచి డెసిషన్ అన్నట్టు చాలా మంది అయితే చెప్పారు. అండ్ ప్లేయింగ్ లెవెన్స్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఇండియా అయితే వెస్టిండీస్కి వచ్చిన తర్వాత టోర్నమెంట్ ఏదైతే 11 ఆడిస్తుందో అదే టీంని కంటిన్యూ చేశారు. 3 స్పిన్నర్ అండ్ 2 పేసర్స్ కాంబినేషన్ విత్ హార్దిక్ పాండ్యా అండ్ దూబే బీయింగ్ ద పేస్ బౌలింగ్ ఆప్షన్స్. సో ప్లేయింగ్ 11 అయితే చేంజ్ లేవు. అండ్ ఆస్ట్రేలియా అయితే 1 చేంజ్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్ స్పిన్ పిచ్ కాబట్టి మిచెల్ స్టార్క్ ని పక్కన పెట్టి ఆస్టన్ అగర్ ని టీంలోకి తీసుకున్నారు. అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది ఆ డెసిషన్ అయితే. మరి ఈ పిచ్ మళ్ళీ ఫ్లాట్ పిచ్ కాబట్టి మళ్ళీ మిచెల్ స్టార్క్ ని అయితే టీంలోకి తీసుకొచ్చేసారు. సో కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 అగైన్ 3 పేస్ బౌలర్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ మ్యాచ్ కి. అండ్ దెన్ అడమ్ జంపా వాళ్ళకి సోల్ స్పిన్నర్ అండ్ దెన్ ఆల్రౌండర్స్ అండ్ బ్యాట్స్మెన్ అంతా కలిపి 7 మంది ఉన్నారు. సో కాబట్టి 1 చేంజ్ అయితే చేశారు వాళ్ళు మొత్తానికి. సో కాబట్టి ఇన్నింగ్స్ అయితే ఎలా స్టార్ట్ అయింది అయితే మొత్తానికి ఫెయిల్ అవుతూ వస్తున్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని ఈ మ్యాచ్ అయినా చేంజ్ చేస్తారేమో అని అనుకున్నారు చాలా మంది అయితే. బట్ టీం అయితే చేంజెస్ చేయలేదు కాబట్టి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా చేంజ్ అవ్వలేదు. మన రోహిరాట్ వచ్చేసారు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కి. బట్ ఫస్ట్ లోనే పెద్ద మళ్ళీ అలవాటు అయిపోయింది అనుకోండి ఈ సీజన్ లో. విరాట్ కోహ్లీ అయితే డక్అవుట్ అయిపోయాడు తక్కువ స్కోర్ కి అగైన్. అండ్ ఒక ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో మనకి ఎక్కువ ఇంటెంట్ తో ఆడాలి అని అనుకుంటున్నారు, కానీ వెరీ గుడ్, ఐ మీన్ మంచి చేంజ్ అది మైండ్ సెట్ ప్రకారం. బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో చేసినట్టు. ఒక స్ట్రింగ్ ఆఫ్ డాట్ బాల్స్ వచ్చేసరికి ఒక రిలీజ్ షాట్ కోసం ఆ బాల్ ని చూడకుండా ఎలాంటి బాల్ ఇచ్చినా కూడా హిట్ చేయాలి అన్న ఐడియా తోటి తను మళ్ళీ ఆ షార్ట్ బాల్ లో పుల్ చేయడానికి ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయిపోయాడు. ఇక్కడైతే మైండ్ సెట్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇన్ని మ్యాచెస్ ఫెయిల్ అయినా కూడా కొంచెం ఈజీగా సింగిల్స్ తీసుకుంటూ కొంచెం స్కోర్ చేసుకుందామని ఆలోచించకుండా ఇంటెంట్ తోటి ఆడాలి. అదే టీమ్ అప్రోచ్, టీమ్ స్ట్రాటజీ అని దానికి తగ్గట్టు ఆడుతున్నారంటే దానికి మెచ్చుకోవాలి ఖచ్చితంగా. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనం సెమీస్ లో ఆడబోతున్నాం. సో కాబట్టి ఇంకా మిస్టేక్స్ కి ఛాన్స్ అయితే లేదు. ఎవ్రీ మిస్టేక్ కెన్ బి క్రూషియల్. బట్ మరి ఇంకా అప్పుడు సెమీస్ లో ఇన్ని రోజులు చేంజ్ ఏం టీమ్ సెమీస్ లో చేంజ్ చేస్తారా అయితే చేంజ్ చేస్తారా అంటే చేంజ్ చేస్తారు అని నాకు అనిపించట్లేదు. సో కాబట్టి విరాట్ కోహ్లీ అగైన్ విల్ బి అండర్ ఫోకస్ ఇన్ సెమీ
సెమీఫైనల్. సో దాని తర్వాత స్టార్ట్ అయింది, అబ్బా ఏం కొట్టుడు, రోహిత్ శర్మ హిట్టింగ్ స్టార్ట్ అయింది. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 29 రన్స్ కొట్టాడు, 3 సిక్సెస్ కొట్టి, అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ మొమెంటం. అండ్ ఎస్, మిచెల్ స్టార్క్ అయితే హెడ్ బ్యాండ్ వేసుకొని వస్తున్నాడు బౌలింగ్కి. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఈ మధ్య అయితే. సో ఆ ఓవర్ అయిన వెంటనే ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఫస్ట్ బాల్ 100 మీటర్ 6 కొడతాడు. సో ఇంకా ఈ ఫామ్లో రోహిత్ శర్మ ఉంటే ఎవరు మోస్ట్లీ ఆపలేరు. బౌలర్స్ చెప్తుంటారు కదా, రోహిత్ శర్మ ఫుల్ ఫ్లోలో ఉంటే ఈజ్ అ నైట్ మేర్ ఫర్ ద బౌలర్స్ అని. అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఆ లోపే రెయిన్ బ్రేక్ వచ్చేసింది. బట్ థ్యాంక్ఫుల్లీ ఆ మొమెంటం లూజ్ అవ్వకుండా విత్ ఇన్ 10 మినిట్స్లోనే మ్యాచ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. అండ్ అదే మొమెంటంని మళ్ళీ కంటిన్యూ చేశాడు రోహిత్ శర్మ. వచ్చేసి ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళాడో దాన్ని కంటిన్యూ చేస్తూ బిగ్ హిట్టింగ్ కంటిన్యూ చేశాడు. అండ్ ఆ ప్రాసెస్లోనే విత్ ఇన్ పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు మొత్తానికైతే. అండ్ దెన్ ఈ క్రమంలోనే చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాడు తను, అవన్నీ లాస్ట్లో చెప్తాను నేను. మొత్తానికి పవర్ ప్లే అయ్యేసరికి అయితే వెరీ స్ట్రాంగ్ స్టార్ట్. 60 రన్స్ వచ్చింది ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. అండ్ క్రీజ్లో రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ ఉన్నారు. అండ్ దెన్ పవర్ ప్లే అయిన తర్వాత కూడా అదే మొమెంటం అయితే కంటిన్యూ చేశారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇంత మంచి స్టార్ట్ వస్తే ఆబ్వియస్లీ 200+ స్కోర్ని ఎయిమ్ చేసుంటారు, అండ్ దానికోసం అలాగే ఆడారు. బట్ అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ అయితే క్లిక్ అవ్వలేదు. కొంచెం రోహిత్ శర్మ అటు సైడ్ హిట్టింగ్ చేస్తుండేసరికి ఫస్ట్లో మేబీ జస్ట్ సింగిల్స్ తీసి తనకి సపోర్ట్ ఇద్దాం అనుకున్నాడు. బట్ దాని తర్వాత కొంచెం హిట్టింగ్ ట్రై చేసినా కూడా కనెక్ట్ అవ్వలేదు. మొత్తానికి రిషబ్ పంత్ అయితే అవుట్ అయిపోయాడు 100 స్ట్రైక్ రేట్ తోటి, ఆల్మోస్ట్ 15/14. బట్ రిషబ్ పంత్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఈ వరల్డ్ కప్లో. సో ఇది ఒక రేర్ ఫెయిల్యూర్ అన్నట్టే చూడాలి మనం. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ 2 డౌన్లో ఇన్ఫామ్లో ఉన్న స్కై లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ మళ్ళీ ఎలా ఆడతాడా అని, అంటే కొంచెం పెద్ద టీం కాబట్టి తన పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ ఉన్నింది, ఎందుకంటే తన మీద పెద్ద టీమ్స్తో ఆడట్లేదు అన్న నేమ్ ఉంది కాబట్టి. బట్ స్కై వస్తూ రాగానే సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ స్టార్టెడ్ హిట్టింగ్. స్టాయినిస్ వేసిన దాంట్లో అయితే మంచి షాట్స్ అయితే కొట్టాడు. మొత్తానికి రోహిత్ శర్మ అండ్ స్కై క్రీజ్లో ఉండడంతో 10 ఓవర్స్కి 114 రన్స్ వచ్చేసింది స్కోర్. సో కాబట్టి బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేసాము ఇక్కడ నుంచి ఇండియా అయితే, ఎందుకంటే 10 ఓవర్స్ 114, లాస్ట్ 10 ఓవర్స్కి అట్లీస్ట్ 100 కొట్టినా కూడా 215 రన్లు రావాలి ఆల్మోస్ట్ స్కోర్, అదే ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా బాగా కంటిన్యూ చేశారు హిట్టింగ్ అయితే బ్యాట్స్మెన్. బట్ దాని తర్వాత మనకి ఫస్ట్ బ్రేక్ అనేది పడింది, అదేంటంటే రోహిత్ శర్మ వికెట్. సో మిచెల్ స్టార్క్ బౌలింగ్లోకి వచ్చి ఆ ఓవర్ 29 రన్లు కొట్టిన తర్వాత బౌలింగ్ అటాక్లో తీయేశారు. అండ్ మళ్ళీ తను రిటర్న్ వచ్చి ఒక మంచి యార్కర్ బాల్ తోటి రోహిత్ శర్మని అయితే అవుట్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ అవుట్ అయ్యేటప్పటికి స్కోర్ 92/41. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సెంచరీ దగ్గర ఉన్నా కూడా పెద్ద షాట్స్కి ట్రై చేయకుండా సింగిల్స్ తీసుకుంటూ సెంచరీ కోసం ట్రై చేయలేదు. మరి టీమ్ స్ట్రాటజీ టీం కోసం. సో ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి ఎవ్రీ రన్ ఈస్ క్రూషియల్. సో అదే కంటిన్యూ చేస్తూ అవుట్ అయ్యాడు. సో బట్ మైండ్ సెట్ ప్రకారం, సో అగైన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిత్ శర్మ హియర్. అండ్ దాని తర్వాత అయితే క్రీజ్లోకి శివం దూబే వచ్చాడు. అండ్ శివం దూబే కూడా ఇన్నింగ్స్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా స్పిన్ హిట్టర్ అని పేరుంది దానికి. అండ్ ఆడమ్ జంపా వేసిన ఓవర్లో ఒక భారీ స్కోర్ కొట్టి ఫస్ట్లోనే కొంచెం తన ఇంటెన్షన్స్ అయితే క్లియర్ చేశాడు, ఎందుకంటే ఇంత మంచి స్కోర్ ఉన్నప్పుడు ప్రెషర్ కూడా లేదు కాబట్టి, స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఫ్రీగా ఆడడం అని పంపించుంటారు. అండ్ అదే కంటిన్యూ చేశాడు. బట్ ఆ మొమెంటం కొంచెం లూజ్ అయిపోయింది పోను తందైతే మొత్తానికి. దాని తర్వాత స్కై కూడా అవుట్ అయిపోయాడు అరౌండ్ 15th ఓవర్లో. అండ్ స్కై అవుట్ ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేట్తో ఆడాడు ఇన్నింగ్స్. సో మంచి క్యామియో అని చెప్పాలి ఈ మ్యాచ్ కాంటెక్స్ట్లో. మొత్తానికి స్కై అవుట్ అయిపోయిన ఆ ఓవర్ అయ్యే టైంకి మొత్తానికి స్కోర్ అయితే 162 రన్స్ వచ్చింది. అండ్ క్రీజ్లో హార్దిక్ పాండ్యా అండ్ శివం దూబే ఉన్నారు. బట్ హార్దిక్ పాండ్యా అండ్ ఇక్కడ నుంచి 15 ఓవర్లకి 162 అంటే లాస్ట్ 5 ఓవర్లకి మనం 50 వేసుకున్న అగైన్ 210 దాటాలి స్కోర్. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో కొంచెం మొమెంటం అయితే కిల్ అయిపోయింది ఇండియాది. మనం ఆశించిన డెత్ ఓవర్స్లో ఫినిషింగ్ అయితే రాలేదు. మెయిన్ రీజన్ వచ్చి దూబే కంటిన్యూ చేయలేకపోయాడు. అండ్ హార్దిక్ పాండ్యా టుక్ టైమ్ టు సెటిల్ డౌన్. సో కాబట్టి హార్దిక్ పాండ్యా సెటిల్ అయ్యేలోపు దూబే కొంచెం హిట్టింగ్ ట్రై చేసి ఉండాల్సింది. బట్ దూబే అయితే ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. అగైన్ ఎంత సిక్సెస్ కొట్టినా కూడా డాట్ బాల్స్ ఎక్కువ ఉండడం వల్ల తన స్ట్రైక్ రేట్ 130, 140 దాటట్లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ కూడా చాలా కొట్టినట్టు ఉన్నింది, కానీ స్ట్రైక్ రేట్ తక్కువే వచ్చింది, లాస్ట్కి 130 అలా వచ్చింది. సో 22 బాల్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ వీళ్ళందరికంటే ఎక్కువ బాల్ ఆడాడు. బట్ రన్స్ 28 ఉన్నాయి ఆల్మోస్ట్. స్ట్రైక్ రేట్ కూడా 130 కూడా లేదు. సో కాబట్టి పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ రాలేదు శివం దూబే నుంచి. అండ్ దెన్
తను ఒకసారి అవుట్ అయిపోయిన తర్వాత 19th ఓవర్‌లో 28 రన్స్‌కి వచ్చి లాస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్‌ని పంపించారు. అగైన్ ఈ మ్యాచ్‌ని జడేజాని పంపించారు. సో, అదేదో కొంచెం టాస్ ఏసి వాళ్ళిద్దరిలో ఎవరు పేరొస్తే వాళ్ళని పంపిస్తున్నట్టు అనిపిస్తా ఉంది. అది ఏ లాజిక్‌తో పంపిస్తున్నారో అర్థం కావట్లేదు గానీ, మొత్తానికి లాస్ట్‌లో ఒక 6 కొట్టడం వల్ల రవీంద్ర జడేజా ఈ మాత్రం ఒక 200 దాటింది స్కోరు. జస్ట్ 205 అయితే కొట్టారు. లాస్ట్ 5 ఓవర్స్‌కి జస్ట్ 43 రన్స్. పెద్ద బ్యాడ్ ఫినిషింగ్ అని చెప్పాలి. ఎందుకంటే అంత మంచి సాలిడ్ బేస్ వచ్చాక 5 ఓవర్లకి 50 రన్లు 60 రన్లు 220 అట్లీస్ట్ 215 టచ్ చేయించి ఉండాల్సింది స్కోర్ని. బట్ మంచి ఫినిషింగ్ అయితే రాలేదు. లాస్ట్లో హార్దిక్ పాండ్యా 27 అండ్ జడేజా 9/5గా మిగిలిపోయారు. చూస్తే అందరూ కొట్టినట్టే ఉంది. బట్ స్కోర్ అయితే 200 ఉంది. మనం ఐపీఎల్‌లో చూసాం ఈ రేంజ్‌లో ఒక ఇన్నింగ్స్ టాప్‌లో పడిందంటే 230లు, 40లు, 50లు ఆ రేంజ్‌కి వెళ్ళిపోయాయి. బట్ అందరూ త భారీ హిట్టింగ్ చేసినట్టే ఉంది. బట్ అంత స్కోర్ అయితే రాలేదు. అది ఏంటని అర్థం కాలేదు ఇన్నింగ్స్ జరిగేటప్పుడు. బట్ కొంచెం మేబీ ఇక్కడ వీళ్ళ ఇన్నింగ్స్ పంత్, కోహ్లీ వాళ్ళ ఇన్నింగ్స్ వాళ్ళ బాల్స్ కవర్ చేసేసరికి మిగతా వాళ్ళకి ఈ మాత్రం స్కోర్ వచ్చింది. బట్ నెవర్‌దెలెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ స్టార్ట్ చేసే ముందు 200 అంటే ఈజీగా యాక్సెప్ట్ చేసుంటారు ఇండియన్ ఫ్యాన్స్. ఆస్ట్రేలియా మీద 200 అంటే మొత్తానికి మంచి స్కోర్. అండ్ దానికి రిప్లైగా ఆస్ట్రేలియా అగైన్ వాళ్ళ సెటిల్డ్ ఓపెనింగ్ పేరు డేవిడ్ వార్నర్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ వచ్చారు. అండ్ మనకి వార్నర్ హెడ్ కోహ్లీ ఎలా డక్అవుట్ అయ్యాడో వార్నర్ కూడా అక్కడ ఫస్ట్ బాల్లోనే హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. అగైన్ డేవిడ్ వార్నర్ 6/6 అవుట్ అయిపోయాడు. అండ్ మేబీ నోటబ్లీ ఇది ఒకవేళ ఆస్ట్రేలియా సెమీస్కి క్వాలిఫై అవ్వకపోతే డేవిడ్ వార్నర్కి లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు. సో అలాంటి ఒక గ్లోరియస్ కెరియర్ తనది. బట్ ఇంటర్నేషనల్లో T20స్లో ఇది లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి. సో చూడాలి మనం డేవిడ్ వార్నర్ని మళ్ళీ చూస్తామా లేదా గ్రౌండ్లో అనేసి. సో మొత్తానికి ఇంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు. రోహిత్ శర్మ ఎలా అయితే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు, ట్రావిస్ హెడ్ కూడా అలాగే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు పవర్ ప్లేలో. లాస్ట్ వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మెమరీస్ అన్ని తిరిగి వచ్చాయి. తను హిట్టింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ రిపీట్ అవుతుందా అనేసి. మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక 15.3 ఓవర్స్ లోపు ఆస్ట్రేలియా చేయకపోతే ఇండియా రన్ రేటు ఒకవేళ ఓడిపోయినా కూడా ఆస్ట్రేలియా పైనే ఉంటుంది. ఇండియా సెమీస్కి అయితే క్వాలిఫై అయ్యేది. సో ఒక ఫస్ట్ టార్గెట్ ఇండియాకి 15.3 ఓవర్స్ లోపు ఆస్ట్రేలియాని గెలవలేకుండా చూడడం, మ్యాచ్ గెలిచే సంగతి పక్కన పెడితే. సో కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. బట్ వీళ్ళిద్దరు హిట్టింగ్ చూసినట్లయితే తర్వాత మిచెల్ మార్ష్ కూడా ఇంకో సైడ్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ హిట్టింగ్ చూసి ఏంటి వీళ్ళు 15 ఓవర్లకి ట్రై చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే పవర్ ప్లేలో 65 రన్లు వచ్చేసాయి. మీకు గుర్తుంటే మన పవర్ ప్లేలో మనం 60 రన్లే కొట్టాము. ఆస్ట్రేలియా అయితే దానికంటే ఇంకా మంచి స్టార్ట్ వచ్చింది 65 రన్లు. అండ్ ఇద్దరు బ్యాట్స్మెన్ కొడుతున్నారు కాబట్టి ఇంకా డేంజరస్ అది 2 సైడ్లు కొడుతుంటే. ఒక బ్యాట్స్మెనే కొడుతుంటే ఇంకో బ్యాట్స్మెన్ని డాట్ బాల్స్ అలా వేయించి కంట్రోల్ చేయొచ్చు కానీ ఇద్దరు కొడుతుంటే మాత్రం కష్టం అనే చెప్పాలి. బట్ మ్యాచ్ దీని తర్వాత ఒక అద్భుతమైన క్యాచ్‌తో టర్న్ అయింది. సో అక్షర్ పటేల్ సింగిల్ హ్యాండ్‌గా లాంగ్‌లో జంప్ చేసి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ తీసుకున్నాడు. మిచెల్ మార్ష్‌ది కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో. అండ్ అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మిచెల్ మార్ష్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఏ బ్లైండర్ ఆఫ్ ఇన్నింగ్స్, మరి బ్లైండర్ అని కాదు బట్ ఆ కాంటెక్స్‌లో ఆ ప్రెషర్‌లో అలాంటి ఇన్నింగ్స్ అనేది మంచి ఇన్నింగ్స్. 28 బాల్స్‌కి 37 రన్స్. అండ్ దెన్ దాని తర్వాత వెంటనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ అయిపోయింది. హీ వాస్ క్యారింగ్ హిజ్ మెర్రీ ఫామ్ తనైతే కంటిన్యూ చేశాడు. అండ్ దెన్ హీ వాస్ కంటిన్యూస్లీ హిట్టింగ్. అసలు వదిలిపెట్టలేదు కుల్దీప్ యాదవ్ని. మంచి బౌలర్, రెస్పెక్ట్ చేద్దామని కూడా చూడలేదు. కుల్దీప్ యాదవ్ని కూడా హీ స్టార్టెడ్ హిట్టింగ్. సో ఆ హిట్టింగ్తో మొత్తానికి 10 ఓవర్స్కి కొంచెం స్లో అయినా కూడా మిచెల్ మార్ష్ వికెట్ తోటి 10 ఓవర్స్కి 99 రన్స్ అయితే వచ్చింది స్కోరు. 2 వికెట్స్ లూజ్ అయిపోయి అండ్ ఆల్మోస్ట్ హాఫ్ రన్స్ అయితే కొట్టారు. ఇంత హాఫ్ రన్సే ఉన్నింది. ఆబ్వియస్లీ 15 ఓవర్స్లో అయితే కొట్టేది ఆ సినారియో అయితే అయిపోయింది ఇప్పటికైతే. ఇంకా మిగిలింది మ్యాచ్ గెలుస్తారా లేదా అనేసి. సో కాబట్టి కొట్టేస్తారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే క్రీజ్లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్నర్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా రివర్స్ స్విచ్ షాట్స్ ఇవన్నీ ఆడేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌండరీస్ అన్ని కొట్టేసి మళ్ళీ ఈ స్కోర్ బోర్డ్ ప్రెషర్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసేసాడు గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే. బట్ సో మ్యాచ్ స్లోగా ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోతుంది అన్న టైంలో అగైన్
కుల్దీప్ యాదవ్ గాట్ ద బిగ్ వికెట్ ఆఫ్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ ఫ్రంట్కి వచ్చి బౌల్డ్ అయిపోయాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో, అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చి 19/12. సో బట్ అగైన్ స్మాల్ క్యామియో ఫ్రమ్ గ్లెన్ మ్యాక్స్వెల్ కంటిన్యూ అవ్వలేదు, పెద్ద ఇన్నింగ్స్గా అయితే దాన్ని అయితే కన్వర్ట్ చేయలేదు. అండ్ దాని తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మనం ఐపీఎల్ నుంచి చూస్తున్నాం. బట్ నెక్స్ట్ ఓవర్లోనే అక్షర్ పటేల్ మార్కస్ స్టోయినిస్ని అయితే అవుట్ చేశాడు తక్కువ స్కోర్కే, 2/4. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఆస్ట్రేలియా లాస్ట్ ఇట్స్ వే, కంప్లీట్గా మొమెంటం లూజ్ అయిపోయారు వాళ్ళు ఆ స్టేజ్లో, చాలా రాంగ్ టైంలో. అండ్ అక్కడ నుంచి ఇండియా స్లోగా మ్యాచ్ని వాళ్ళ వైపు తెచ్చేసుకున్నారు అండ్ లాస్ట్కి విన్ అయిపోయారు. అండ్ వీళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత 15 ఓవర్లకి 141 ఉంది స్కోర్ అయితే, అండ్ ఆల్మోస్ట్ 5 ఓవర్లకి 60 రన్లు అలా కొట్టాల్సి ఉంది, ఇంకా 65 రన్లు. బట్ విత్ మిగిలిన బ్యాట్స్మెన్ అయితే అది పాసిబుల్, ఎందుకంటే టిమ్ డేవిడ్ హెడ్ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు, పాసిబుల్ ఆబ్వియస్లీ. బట్ జస్ప్రీత్ బుమ్రాకి 2 ఓవర్స్ ఉన్నాయి ఆ 5 ఓవర్స్లో. సో మనమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాము విన్ మీద. అండ్ దానికి తగ్గట్టే బుమ్రా వచ్చేసి ఫస్ట్ 17th ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ని తీయేశాడు ఒక మంచి స్లోయర్ బాల్ తోటి ట్రావిస్ హెడ్ని. అండ్ ట్రావిస్ హెడ్ స్కోర్ 43 బాల్స్కి 76, ఆల్మోస్ట్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ని రిపీట్ చేశాడు, ఒక 15 రన్లు తక్కువ, బట్ రిపీట్ చేశాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా లాస్ట్లో రాలేదు ఫినిషింగ్ కాబట్టి. అండ్ దెన్ దాని తర్వాత వెంటనే వాళ్ళు వరుసగా వికెట్స్ లూజ్ అయిపోయారు. మాథ్యూ వేడ్ ఫస్ట్ అవుట్ అయిపోయాడు 1 రన్కి, అండ్ దెన్ టిమ్ డేవిడ్ కూడా అవుట్ అయిపోయాడు 15 రన్స్కి. అండ్ ఇద్దరిని ఒకే ఓవర్లో హర్షదీప్ సింగ్ అవుట్ చేసి మొత్తానికి మ్యాచ్ని అయితే గెలిపించేశాడు సక్సెస్ఫుల్లీ. అండ్ 20 ఓవర్స్కి 181 ఉంది. సో వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మిగిలిన బౌలర్స్ కమిన్స్ స్టార్క్ లాస్ట్ 2 ఓవర్స్ ఆడారు, ఏం బౌండరీస్ ఏం పెద్దగా అయితే కనెక్ట్ అవ్వలేదు, ఒక 6 ఏమో పడింది కమిన్స్కి. బట్ స్టిల్ 11 నాట్అవుట్ 4 నాట్అవుట్గా ఉన్నారు. అండ్ దెన్ వాళ్ళైతే మ్యాచ్ని 24 రన్స్తో మార్జిన్తో మొత్తానికి ఓడిపోయి చాలా మిగతా రిజల్ట్ మీద డిపెండ్ అవ్వాల్సి అయితే వచ్చేసారు. సో ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే, దానికి ముందు పాయింట్స్ టేబుల్ చూపించే ముందు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్డౌటెడ్లీ రోహిత్ శర్మ అయితే వచ్చేసాడు, రోహిత్ శర్మ. అండ్ దెన్ ఇది టాప్ పాయింట్స్ టేబుల్ మన మ్యాచ్ అయిన తర్వాత. సో కాబట్టి ఇండియా 6 పాయింట్స్తో అన్డిఫీటెడ్గా క్వాలిఫై అయిపోయారు సెమీఫైనల్కి. అండ్ మన సెమీఫైనల్ 27వ తేదీ ఉండబోతుంది గయానాలో, సెమీఫైనల్ 2. అండ్ దెన్ మిగతా 3 టీమ్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి వెళ్ళాలి అంటే సింపుల్ ఈక్వేషన్, వాళ్ళు వచ్చి జస్ట్ విన్ అయితే చాలు 4 పాయింట్స్తో క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ రెయిన్ పడి మ్యాచ్ రద్దయిందంటే అగైన్ ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయిపోతారు, ఎందుకంటే 3 పాయింట్స్ వస్తాయి వాళ్ళకి, ఆస్ట్రేలియా 2లోనే ఉంటారు కాబట్టి. ఒకవేళ ఆస్ట్రేలియా క్వాలిఫై అవ్వాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి, అలా అని చెప్పి మరీ పెద్ద మార్జిన్తో ఓడిపోకూడదు. ఆ మార్జిన్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తుంది 62 రన్లు అన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ని 62 రన్ల కంటే ఎక్కువ మార్జిన్తో ఓడించినట్లయితే వాళ్ళు 2 పాయింట్స్కి రావడమే కాకుండా ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ని కూడా క్రాస్ చేస్తారు. సో కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఇంకా సెమీస్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆస్ట్రేలియా సెమీస్కి ఎలా క్వాలిఫై అవ్వాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి, బట్ 62 రన్లు లేదంటే అంతకంటే తక్కువ మార్జిన్తో ఓడిపోవాలి. మరి ఎన్ని ఓవర్లకి చేస్తే అనేది ఇంకా కరెక్ట్గా రావట్లేదు ఫిగర్స్, అది వచ్చిన తర్వాత చెప్తాను. బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఇది ఉంది, మిగతా 3 టీమ్స్కి ఛాన్సెస్ ఉంది. బట్ మన దరిద్రం అంత ఆలోచిస్తే ఆఫ్ఘనిస్తాన్ అంత ఈజీగా వెళ్ళేటట్టయితే అనిపించట్లేదు, అంత ఈజీగా గెలిచేటట్లయితే. ఆస్ట్రేలియా కూడా అంత ఈజీగా ఇంటికి వెళ్ళేటట్టు కనిపించట్లేదు. మరి ఉదయం లేసేసరికి మన రిజల్ట్ ఉంటుంది, మరి చూడాలి ఎవరు వెళ్తారు. మొత్తానికి ఇండియా సెమీఫైనల్ అయితే ఫిక్స్ అయిపోయింది, ఇంగ్లాండ్. అండ్ ఇట్ ఈస్ ఎ రిపీట్ ఆఫ్ లాస్ట్ వరల్డ్ కప్. మనం చూసాం లాస్ట్ వరల్డ్ కప్ సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడకుండా ఇంగ్లాండ్ 160+ స్కోర్ని చేసి హ్యూమిలియేటింగ్ డిఫీట్ని ఇస్తారు ఇండియాకి అయితే. మరి అది మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది చూడాలి. ఈసారి మనం ఈ ఆస్ట్రేలియాకి రివెంజ్ తీసుకున్నట్టే ఇంగ్లాండ్ కూడా రివెంజ్ తీసుకోవడానికి చూడాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇండియా అనేది చాలా డిఫరెంట్ ఇండియా నౌ, సో కాబట్టి చూడాలి అనేసి. అండ్ దెన్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన ఫీట్స్ అయితే ఫాస్టెస్ట్ 50 అగైన్స్ ఆస్ట్రేలియా ఇన్ ఆల్ T20s, 19 బాల్లో 50 కొట్టాడు. ఇంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరు కొట్టలేదు ఆస్ట్రేలియా మీద T20స్లో. అండ్ దెన్ ఈ వరల్డ్ కప్లో కూడా ఇదే ఫాస్టెస్ట్ 50 19 బాల్స్లో కొట్టింది. అండ్ దెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 206 కంప్లీట్ చేశాడు T20Iలో, అండ్ హీఈస్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ 206 కొట్టింది. సెకండ్ ప్లేస్లో ఉన్నది మార్టిన్ గప్టిల్, ఎక్కడో 134 సిక్సెస్ దగ్గర ఉన్నాడు అనుకుంటాను. సో కాబట్టి జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అలా ఉంది రోహిత్ శర్మకి సెకండ్ బ్యాట్స్మెన్కి T20Isలో 6 ఇన్ టర్మ్స్ ఆఫ్ సిక్సెస్. అండ్ దెన్ రోహిత్ శర్మ పవర్ ప్లేలోనే 50 కంప్లీట్ చేశాడు. అండ్ దెన్ ఈ వరల్డ్ కప్లో ఎవరు ఇప్పటివరకు పవర్ ప్లేలోనే 50 రన్స్ కొట్టలేదు ఏ బ్యాట్స్మెన్ కూడా. సో ఆ రేంజ్లో డామినేట్ చేశాడు రోహిత్ శర్మ. అండ్ లాస్ట్ థింగ్,
ఒకటి T20 వరల్డ్ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మోస్ట్ సిక్సెస్ 8 సిక్స్‌లు కొట్టింది ఈరోజు రోహిత్ శర్మ. అది కూడా ఒక రికార్డ్ క్రియేట్ అయింది. న్యూ రికార్డ్. సో, కాబట్టి ఒక్క ఇన్నింగ్స్‌తో ఇన్ని రికార్డ్స్‌ని అయితే బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ కెప్టెన్ పర్ఫార్మెన్స్ తోటి. సో, ఇది ఈ మ్యాచ్ రివ్యూ అయితే అండ్ హోప్‌ఫుల్లీ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా ఇన్ సెమీఫైనల్స్ అగైన్స్ట్ ఇంగ్లాండ్ అండ్ ఆ మ్యాచ్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.